నబీల్ అనే వ్యక్తి ఇంతకుముందు ఫైర్గా ఉండేవాడు, ఇప్పుడు ఎందుకు డల్ అయిపోయాడు కనిపించట్లేదు? ఫ్లవర్ అయ్యాడు, ఫైర్ కాదు. నా అభిమానియాడు. ఏంది జాబి నువ్వు నబీలు, నువ్వు పెద్ద తోపు ఆటగాడు అనుకున్నా, నువ్వు ఆట ఏం చూపించట్లేదు. వరంగల్ షేర్ అనుకున్నా నేను. నీకు కప్పు ఇచ్చేస్తా అన్నా నేనే. ఏంది నువ్వు ఫైనల్కి వచ్చేసావు, ఇంకా పిల్ల బిత్రి అసలు ఏమాక. గట్టిగా ఆడు, గట్టిగా ఆడితే నీకు ఫ్యూచర్ ఉంది. నువ్వు అసలు ఈసారి కప్పు పట్టుకుపోవాలి, వాళ్ళిద్దరం తోసి. వాడి దగ్గర అంత ఫైర్ ఉంది, మరి ఎందుకనో ఇలా ఫ్లిప్పింగ్ అవుతుంది నాకు అర్థం కావట్లే. ఈ మధ్య మరీ దారుణం. అసలు ఆ గౌతమ్ జోలికి వెళ్ళకరా స్వామి, నీకు దండం పెడతా. ఆడితో పెట్టుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటికి. నీకు ఇదే చెప్తున్నా, షేరు నా షేర్ నేను ముక్కలు చేసేలాగా ఉన్నాను. అయ్యో నువ్వు ఒక డామినేషన్ పాయింట్ ఓకే, కానీ గౌతమ్ జోలికి వెళ్ళకండి. గౌతమ్ జోలికి వెళ్ళడం వల్లే జనాలకి ఏమవుతుందంటే అందరూ కూడా గౌతమ్ని టార్గెట్ చేశారు అని ఒపీనియన్ వచ్చింది అనుకో నబీలు, నువ్వు జీరో అయిపోతావు. గౌతమ్ సింపతి పెరుగుద్ది. అలాగే పెంచారు వీళ్ళందరూ. అసలు వీళ్ళకి తెలియకుండానే గౌతమ్ సింపతి పెంచారు. నీకు ఎలిమినేట్ అయిపోయే వాళ్ళు ఆగారు, కొన్ని కారణాలు అయ్యి. వాళ్ళేం ఆగలా కావాలని. కొంతమంది బయాస్డ్గా వెళ్ళిపోయారు, అదే సెల్ఫ్ నామినేట్ అయ్యి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళ వల్ల సేవ్ అయ్యారు వాళ్ళు. కాబట్టి మరి ఇంకెందుకు మీకు ఎంత బాధ ఎందుకు? శుభ్రంగా ఆడుకోండి. ఇంకా ఎలిమినేట్ అయిపోవాల్సిన ఉన్నాడు, ఆడు కప్పట్టుకుపోవడం మీరు సత్తారు. అర్థమైందా నీకు? మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి గట్టిగా ఆడండి. నబీలు నీకు ఎక్స్పెషల్లీ చెప్తున్నా, నువ్వు మంచి ఆటగాడివి మాటగాడివి, కానీ ఈ మధ్య ఏంటో బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు. నిజమేది గౌతమ్ అన్నట్టు బ్యాక్ పిచ్చింగ్ మానేసేయి. నీకు దండం పెడతా. నిన్ను ఇలా చూడాలనుకోలేదు నేను. ఫైనల్కి వచ్చిన తర్వాత నీ నిజం స్వరూపమా లేకపోతే ఏంటి ఇప్పుడు బయట ఆడుతున్నావా? నన్ను హట్ చేస్తున్నావు. ఆడాల్సిన టైంలో ఆడకుండా, ఆడాల్సిన టైంలో ఆడు. అది ఆడవలసిన టైము, ఫస్ట్ నుంచి కాదు. నీ యాటిట్యూడ్ ఏం చేంజ్ చేసుకోకు, శుభ్రంగా ఆడు. ఖచ్చితంగా ఫైనలిస్ట్కి వెళ్తాను.